హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోస్ పెడుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ తొందరగా చేసుకోవాలి కదండి ఇయర్ లోపల. అందుకని నేనైతే లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి, నా మానిటైజేషన్ తొందరగా అవ్వాలని అయితే కోరుకోండి. ఈరోజు అయితే నా మార్నింగ్ అయితే 5కి స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఆదిత్య స్కూల్ జాయిన్ అయిన దగ్గర నుంచి నేనైతే డైలీ 5కి లేసి అయితే నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నేను మార్నింగ్ 5కి లెగ్గాలనే రెడీ అయిపోయి అయితే ఫాస్ట్గా జిమ్కి వెళ్ళి అయితే వచ్చేస్తాను. ఇంక ఇంటికి రాగాలని అయితే ఇక్కడ చూడండి, ఒక పొయ్యి మీదేమో ఎగ్స్ పెట్టాను, ఇంకో పొయ్యి మీదేమో ఆదిత్య బాటిల్లో కోసం అయితే హాట్ వాటర్ పెట్టాను అనమాట. ఇంకా టైం అయిందని చెప్పి ఆదిత్యని అయితే నిద్ర లేపేసి వాడికైతే బ్రష్ చేయించేసాను. ఇంక ఇద్దరం కలిసి అయితే డైలీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటాం అనమాట. డైలీ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటాం. ఇద్దరికి ఇలా అంటే కొంచెం టైం స్పెండ్ చేస్తాం కదా పిల్లలతో మనం. అందుకని చెప్పి ఇద్దరం అక్కడికి వచ్చాను అయితే మంచిగా అయితే టైం స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈరోజు అయితే మా ఆదిత్య కోసం అయితే నేను ఇడ్లీ పిండితో అయితే అట్టేసాను అనమాట. మా ఆదిత్య అయితే ఈరోజు మమ్మీ నాకు బొమ్మ దోశ అయ్యి నేనే వేసుకుంటా ఇవ్వు అని చెప్పి స్పూన్ అంటున్నాడు. నేనేమో వద్దు నాన్న చేయి కాలుద్దని నేను, వాడేమో ఏమి కాలదు ఇవ్వు నాకు అని అంటూ ఉంటాడు. నేనేమో ఇంకా వాడి కోసం అయితే మంచిగా బొమ్మ దోశ వేసాను అనమాట. వాడి ఫేవరెట్ అనమాట, ఇలా వేస్తే మంచిగా తినేస్తాడు. మా ఆదిత్య డైలీ తినడానికి అయితే కనీసం 30 minutes to 1 hour అయితే పట్టుద్ది. నేను అందుకని వాడిని అయితే తొందరగా లేపైతే చేస్తాను. వాడికి తినిపించాక ఇంకా వాడికైతే స్నానం చేపిస్తాను అనమాట. ఇక్కడ చూడండి, మేమైతే చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటాము దోశ మంచిగా వచ్చిందని. ఎందుకంటే అప్పుడప్పుడు ఇరిగిపోతూ ఉండేది బొమ్మ దోశ, కానీ ఈరోజు మంచిగా వచ్చిందని చెప్పి అయితే ఇద్దరం ఎగ్జైట్ అవుతున్నాం అనమాట. ఇంకా మా ఆదిత్య చూడండి, మంచిగా వేసావు మమ్మీ అని చెప్పి అయితే హక్ చేసుకుంటున్నాడు. నాకు ఇలా వాడు చేసినప్పుడు అయితే చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతాను నేను. ఇంకా వాడైతే కెమెరా వైపు చూసి అయితే హాయ్ గాయ్స్ అని చెప్తూ ఉన్నాడు అనమాట ఈ మధ్య. ఇంకా బొమ్మ దోశ రెడీ అయిపోయిందని చెప్పి వాడికి ఇస్తే థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తాడు. ఇంకా మీకైతే చూపిస్తున్నాడు దోశ ఎలా వచ్చిందో చూడండి, నా దోశ బాగా వచ్చిందా అని అడుగుతున్నాడు అనమాట మిమ్మల్ని. ఇలా అయితే మేము ఇద్దరం కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసాము. ఇంకా ఆ తర్వాత అయితే వాడి స్నాక్స్ బాక్స్లోకి నేనైతే యాపిల్ పెడుతున్నాను అనమాట ఈరోజు. ఎందుకంటే నేను డైలీ ఏదో ఒక స్నాక్ చేస్తాను, ఏమైనా లేకపోతే అప్పుడైతే యాపిల్ పెడతాను అనమాట. వాడికి యాపిల్ అంటే చాలా ఇష్టం, రోజు పెట్టినా తింటూ ఉంటాడు. అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు మారుస్తూ ఉంటాను అనమాట స్నాక్స్ అనేది. నేనేం చేశానంటే నైట్ ఆల్మండ్స్ నానపెట్టడం మర్చిపోయాను. ఏంటో ఈ మధ్య మతిమరుపు వచ్చేసింది, మర్చిపోతూ ఉన్నాను అనమాట. ఇంకా వాడికైతే ఈరోజు స్నాక్స్ బాక్స్లోకి యాపిల్ పెట్టాను. ఫస్ట్ అయితే ఈ యాపిల్ని అయితే అన్నీ పీల్ చేసేసుకొని మంచిగా ఉప్పు వాటర్లో కనుక కొంచెం సేపు మనం సోక్ చేసి ఉంచితే మాత్రం ఈ యాపిల్ అనేది పాడవకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది కదా తొందరగా అని చెప్పి మేమైతే అది ట్రై చేస్తున్నాము. కొంచెం ఎక్కువసేపే ఉంటుంది. మా ఆదిత్య తినే వరకు అయితే పాడవకుండా ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా ట్రై చేశారా? మీకు ఈ టెక్నిక్ తెలుసా? నాకైతే ఒకసారి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి, చూస్తాను. అండ్ మా ఆదిత్యాన్ని అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా వాడికి డ్రెస్ వేసి మాయిశ్చరైజర్ రాస్తున్నాను అనమాట. ఇదైతే కంపల్సరీ రాస్తాను నేను మా ఆదిత్యకి. మాయిశ్చరైజర్ రాసి సన్ స్క్రీన్ కూడా రాస్తాం, ఎందుకంటే బయట చాలా ఎండ ఉంటుంది కదా ఈ మధ్య. వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు, ఎప్పుడు పడట్లేదో తెలీదు. వర్షం పడ్డప్పుడు ఏం చల్లగా ఉంటుంది, తర్వాత ఏమో ఎండ అయితే బాగా దంచైతే కొడుతుంది అనమాట ఆదిత్య స్కూల్కి వెళ్ళేటప్పుడు. అందుకని చెప్పి ఇంకా ఆదిత్యకి అయితే సన్ స్క్రీన్ రాస్తున్నాను. మా ఆదిత్య చూడండి ఎట్లా అష్టవంకర్లు తిప్పుతున్నాడో, ఎట్లా ఎగురుతున్నాడో. నేను రాస్తుంటే తిప్పలు పెడతాడు, బాగానే అరిపిస్తూనే ఉంటాడు, ఏడుస్తాడు, ఇంకా చిరాకు చేస్తూనే ఉంటాడు. కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఏడవడం మానేశాడు. ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు అయితే మేము అనుకున్నాం, అమ్మో ఇంకెన్ని నెలలు పట్టుద్దో వీటికి అలవాటు అవడానికి, అది కూడా మమ్మీ లేకుండా వెళ్తాడా అని అయితే మా వాళ్ళందరూ అనుకున్నారు. కానీ మా ఆదిత్య మాత్రం స్కూల్కి అయితే మంచిగా వెళ్తున్నాడు అనమాట. ఇంకా మా ఆదిత్యని స్కూల్లో డ్రాప్ చేసి రావాలి, తొందరగా వెళ్ళి డ్రాప్ చేసి రావాలన్నమాట. ఎందుకంటే ఈరోజు నేను బయటకు వెళ్ళే పని ఉంది. అందుకని ఇక్కడైతే నేను ఫాస్ట్గా అయితే మా ఆదిత్యకి సాక్స్ వేస్తున్నాను. కానీ మా ఆదిత్యనేమో అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఉంటాడు అనమాట. నాకు నాన్న తొందరగా కానీ నాన్న నేను బయటకు వెళ్ళే పని ఉంది, నువ్వు ఇలా చేయకు అని చెప్పి నేను, వాడేమో ఫాస్ట్గా ఎక్కడ కానిస్తాడండి ఈ పిల్లలు. ఫాస్ట్గానే నేను, వాడేమో స్లోగా చేయని వాడు. నేను ఇంకా వాడికైతే సాక్స్ వేయడం అయిపోయినాకైతే జుట్టు దూతున్నాను అనమాట. వాడు చూడండి అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. నేనైతే గట్టిగా పట్టుకొని అయితే క్రాఫ్ అయితే దువ్వేశాను అనమాట. వాడిని రెడీ చేసాకైతే ఇంకా స్నాక్స్ బాక్స్ రెడీ చేద్దామని అయితే వంటగదిలోకి వెళ్ళిపోయాను. ఇంకా చూడండి యాపిల్ని అయితే ఇలా అనుకోవాలన్నమాట. తర్వాత ఒక 5 to 10 minutes ఉంచి ఆ తర్వాత అయితే అనుకొని ఇంకా బాక్స్లో పెట్టేసేయండి పిల్లలకి. యాపిల్ మాత్రం పాడవకుండా అయితే ఉంటుంది. ఇంకా యాపిల్తో పాటు నేను వాళ్ళ డాడీ బనానా కేక్ చేస్తే ఇంకా అదైతే పెట్టేస్తున్నాను. ఇంకా వాడి కోసం బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టాను అనమాట.
వాడేంటంటే లోపల ఎల్లో తినడు, ఓన్లీ వైటే తింటాడు. ఇంకా ఓన్లీ ఆ వైటే పెట్టేసి ఇంకా వాడి స్నాక్స్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా మార్నింగే వాడి కోసం అయితే నేను హాట్ వాటర్ కాచాను కదా, అవి అయితే లైట్గా చల్లారినాయి అనమాట. అవి అయితే ఇంకా బాటిల్లోకి పోసేసుకుంటాను. వేడి వేడి నీళ్ళు పోయిను, కొంచెం చల్లారాకైతే నీళ్ళు పోస్తాను అనమాట. ఇంకా వాడి స్నాక్స్ బాక్స్ అండ్ బాటిల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అయితే ఇద్దరు వెళ్ళైతే ముందైతే షూస్ వేసుకున్నాం. ఇందాక ఓన్లీ సాక్స్లు వేసుకున్నాం కదా, ఇంకా వాడికైతే షూస్ వేయడానికి చూడండి ఎట్లా చేస్తున్నాడు. నా మీద పడిపోతాడు, నన్ను అటు తిప్పేస్తాడు, ఇటు తిప్పేస్తాడు, ముప్పు తిప్పలు పెడతాడు అనమాట ఈ షూస్ వేసుకోవడానికి. అందుకని నేను అప్పుడప్పుడైతే వాళ్ళ డాడీకి ఇచ్చేస్తాను, నువ్వే వేసి ఇటు బావా అని చెప్పి అయితే ఇచ్చేస్తాను. వాడు నన్ను అయితే అటు చేసి ఇటు చేసి చేస్తాడు. వాళ్ళ డాడీతో అయితే మంచిగా అల్లరి చేయకుండా వేసుకుంటాడు అనమాట. ఇంకా వాడిని రెడీ అయిపోయినాకైతే వాడి స్నాక్స్ బాక్స్ బాటిల్ అయితే బ్యాగ్లో పెట్టేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు ఇంకా స్కూల్కి. మీ అందరికీ అయితే వాడు చెప్తున్నాడు అనమాట, బాయ్ గాయ్స్ నేను స్కూల్కి వెళ్ళేసి వస్తాను అని అయితే చెప్తా ఉంటాడు. ఈ మధ్య కెమెరాకి చూసి అయితే బాగా చెప్తున్నాడు. ఇంక ఇద్దరం కలిసి అయితే వెళ్ళి స్కూల్లో అయితే డ్రాప్ చేసి వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి రాగానే నేనైతే ఫాస్ట్గా అయితే పని చేసేసుకుంటున్నాను అనమాట. నేనైతే బయటికి వెళ్ళాలన్నాను కదా, మా మావయ్య కూతురు వస్తుందని చెప్పి అయితే బయటికి వెళ్తున్నాం. నేను మా మావయ్య కూతురు బయటికి వెళ్ళాలి, బట్టల షాపింగ్ ఉందని చెప్పి అయితే వస్తుందనమాట. ఇంకా తను వస్తే మళ్ళీ పని చేసుకుని ఉంటే ఫాస్ట్గా వెళ్ళొచ్చాను. అయితే నేనైతే ఫాస్ట్గా అయితే పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఇంకా మా బావకు కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి. మా బావేమో ఆదిత్య వెళ్ళాకే డ్రాప్ చేసి వచ్చాకే తింటాడనమాట. ఎందుకంటే ముందే తింటే అడావుడు అయిపోతుంది, ఎందుకు ఫాస్ట్గా తినాలని చెప్పి అయితే వాడిని డ్రాప్ చేసి వచ్చాక అయితే తింటాడనమాట. నేనైతే మా బావ కోసం కూడా సేమ్ బ్రేక్ఫాస్ట్, ఇంకా బావకు కూడా ఉతప్పాలు అయితే వేసి ఇచ్చేసాను. ఒక సైడ్ అయితే బ్లాక్ కాఫీ కోసం అయితే వాటర్ పెట్టాను అనమాట. వాటర్లో కొంచెం సిన్నమన్ వేసి అయితే పెడతాను. మా బావకైతే ఈ బ్లాక్ కాఫీయే కావాలి, కాఫీలో అస్సలు పాలే కలుపుకోడు. ఆ బ్లాక్ కాఫీ ఎలా తాగుతారో ఏంటో అసలు జనాలు అయితే. నాకైతే అస్సలే తాగను నేను, అదేమో చేదు ఉంటుంది, నాకేమో అసలు అవ్వదు అనమాట అది. ఇంకా మా బావకైతే ఫాస్ట్గా అయితే ఒక 2 దోశలు వేసేసి ఇచ్చాను. దీంతో పాటు అయితే నేను ఏమీ చట్నీ చేయలేదన్నమాట. శనగగుల చట్నీ అస్సలు తినట్లేదు ఇంట్లో, ఎందుకంటే అదే పెద్ద క్యాలరీస్ ఎక్కువైపోతున్నాయని చెప్పి అయితే అది అసలు తినట్లేదు మేము. మా బావకైతే దీంతో పాటు కాంబినేషన్గా మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం. ఇంకా రోజు అదే తింటూ ఉంటాడు అనమాట పచ్చడి, ఎందుకంటే క్యాలరీలు ఉండాలి కదా అని చెప్పి, క్యాలరీస్ సేవ్ చేసుకోవాలని చెప్పి అయితే క్యాలరీస్ కోసం అయితే శనగగుల చట్నీ అయితే అస్సలు తినట్లేదు. ఇంకా దీంతో పాటు అయితే 2 దోశలు వేసేసి ఇంకా మామిడికాయ పచ్చడి వేసుకొని 2 ఎగ్స్ అయితే తినేసాడు మా బావ. ఇంక ఈ రోజుకైతే ప్రోటీన్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే అయిపోయిందనమాట. ఇంకా నేనైతే దోశలు అయిపోయినాకైతే ఒక సైడ్కేమో ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉన్నాను, ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి ఆనియన్స్ కట్ చేసేసుకొని ఉంటే ఎమ్మటే బ్రేక్ఫాస్ట్ అయిపోగానే పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టేసి మనం కర్రీ వేసేసుకోవచ్చు కదా అని చెప్పి అయితే నేనైతే ఆనియన్స్ కోసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఆనియన్స్ కట్ చేసేసుకోవడం అయిపోయినాక ఇంకా పొయ్యి మీద అయితే చికెన్ కర్రీ అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ జీలకర్ర వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గాకైతే ఒక 2 స్పూన్స్ అయితే అల్లం పేస్ట్ వేసుకొని అయితే కలిపేసుకోండి బాగా. అది పచ్చిదన్నం పోయాకే మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ మధ్య చికెన్లో కంపల్సరీగా అయితే టమాటా వేస్తున్నాను అనమాట. ఈ టమాటా వేసి వండితే మాకైతే టేస్ట్ నచ్చుతుందని చెప్పి అయితే టమాటా వేసి వండుతున్నాను. మీకు టమాటా వేసి వండితే నచ్చుతుందా చికెన్ కర్రీ, లేదో అయితే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నాకు ఇదైతే ఒక ఫ్లేవర్ మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి టమాటా అయితే మంచిగా మగ్గాకైతే చికెన్ అయితే వేసేసాను అనమాట. చికెన్ వేసేసాకైతే మిక్స్ చేయను, నేను కలపకుండా ఉంటాను అనమాట. ఇంకా ఈ లోపు అయితే మా బావకి బ్లాక్ కాఫీ అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ ఫిల్టర్లో పోసి. ఈ ఫిల్టర్ కాఫీ ప్లస్ బ్లాక్ కాఫీ అయితే నా వల్ల అయితే అస్సలే కాదనమాట. నేను ఎప్పుడో ఒకసారి నార్మల్ కాఫీ తాగుతా కానీ ఇప్పుడైతే అసలు ఏమీ తాగట్లేదు అనమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేయట్లేదు, డైట్లో ఉన్నాను. ఓన్లీ 2 మీల్స్ పర్ డే తింటున్నాను అనమాట. ఇంకా మా బాబుకి బ్లాక్ కాఫీ రెడీ అయిపోతుంది ఒక సైడ్. ఇంకా నేనైతే చూడండి చికెన్లోకి అయితే ఉప్పు నూనె పసుపు వేసేస్తున్నాను అనమాట. అప్పుడే కలుపుతాను, ఒక 2 సార్లు కలుపుతాను అంతే. ఎక్కువసార్లు కలిపితే ముక్క అనేది తునిగిపోతుంది కదా, అందుకని చెప్పి అయితే ఎక్కువసేపు కలపను అనమాట. ఈ కర్రీ అయిపోయాకైతే ఈ కర్రీ అయ్యే లోపల నేనైతే రెడీ అవుతూ ఉన్నాను అనమాట ఒక పక్కన ఫాస్ట్గా. ఎందుకంటే
ఎందుకంటే మా మావయ్య వాళ్ళ కూతురు వచ్చేసింది ఈలోపు ఊరు నుంచి. ఇంకా తనైతే ఇంకా బయటికి వెళ్ళాలని చెప్పి ఫాస్ట్గా అయితే చేస్తున్నాను అనమాట. నేను రెడీ అయ్యి వచ్చాక వాళ్ళకైతే దోశలు వేసి పెట్టాను. కానీ ఇక్కడ వీడియో క్లిప్ ఏం తీయలేదు, ఎందుకంటే టైం అయిపోతుందని చెప్పి. ఇంకా వాళ్ళకి ఒక సైడ్ ఏమో దోశలు వేస్తున్నాను, ఇంకో సైడ్ ఏమో ఇక్కడ కర్రీలో చూడండి స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసి వాటర్ పోసి అయితే ఉంచాను. ఇంక ఈ కర్రీ లాస్ట్గా అయితే క్లిప్ తీయలేదండి, ఎందుకంటే నేను ఇది చిన్న మంట పెట్టేసి వెళ్ళాను అనమాట. మా బావ చూసుకున్నాడు ఇంకా లాస్ట్కి. ఇంకా నేను అన్నము అవన్నీ వండేసి అయితే వెళ్ళిపోయాను అనమాట. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.